అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న, వైద్య శాఖ మిత్రులు దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చిన, ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదలకు విద్య వైద్యాన్ని సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించగలిగినప్పుడు 90% రాష్ట్రంలో ఉండే సమస్యలు మేము పరిష్కరించిన వాళ్ళమే అవుతాం. వీ నీడ్ నాట్ టు గివ్ మోర్ అండ్ మోర్ వెల్ఫేర్. గ్రామంలో ఉండే పేదవాడికి విద్యను అందిస్తే వాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, సైంటిస్టో అయిందంటే నేను వాడికి పెన్షన్ ఇవ్వడమో, లేకపోతే రేషన్ ఇవ్వడమో, బియ్యం ఇవ్వడమో, రేషన్ కార్డు ఇవ్వడమో, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒక సాంకేతిక పరమైన వృత్తి నైపుణ్యాన్ని నేర్స్తే అతను ప్రభుత్వం దగ్గర చేయి జాసడు. అతనికి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం వైపు సహాయం కోసం చూస్తున్నారు ఈ నిస్సహాయులు. సో ఈ నిస్సహాయులను అందరినీ కూడా ఎంపవర్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అత్యధికంగా ఖర్చు అవుతుంది. అంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఒక పేషెంట్ను ట్రీట్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, ఇతర కావచ్చు, చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును పేదలు భరించలేని స్థాయికి వచ్చింది. అంత ఖర్చు పెట్టకపోతే ఆసుపత్రులు ఆ వైద్యాన్ని అందించలేని పరిస్థితి. ఎవరి వైపు చూసినా అది కరెక్టే అనిపిస్తుంది. సమస్య యజమానుల వైపు చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇంత పెద్ద హాస్పిటల్ టాలెస్ట్ టవర్ని మెయింటైన్ చేయాలంటే ఉత్త ఏసీలకు ఎంత ఖర్చు అయింది, క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ప్రొఫెషనల్స్ వదిలేసేయండి. జస్ట్ టు మెయింటైన్ అప్ టు ది మార్క్ ఆల్సో దే హ్యావ్ టు స్పెండ్ ఏ లాట్. ఇంత పరిశుభ్రంగా దీన్ని నిర్వహించాలంటే అయ్యే ఖర్చు, డాక్టర్లు, ఇదంతా వ్యవస్థ. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య భద్రత ఈ రెండింటిని పేదలకు అందించాలనుకుంటున్నాం. ఈ యాజమాన్యాన్ని కూడా మీరు గతంలో ఏ విధంగా అయితే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వారిని మీ కుటుంబ సభ్యులుగానో, లేదా మీరు వాళ్ళకి కుటుంబ సభ్యులని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా ఏదైతే సహాయాన్ని, వైద్యాన్ని అందిస్తున్నారో భవిష్యత్తులో ఇదే విధంగా మీరు రాణించాలి. దేశానికే గుర్తింపు తీసుకురావాలి. మీరు దేశంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఎలాగూ తెచ్చుకుంటారు, అది నేను చెప్పాల్సిన పని లేదు. కానీ మీ వల్ల మెడికవర్ వల్ల ఈ దేశానికి కూడా గుర్తింపు రావాలి. మెడికవర్ అనేది ఒక భారతదేశంలో ఒక గొప్ప రోడ్ మ్యాప్ వేసింది. వైద్యంలో ఒక వినూతనమైన ప్రణాళికల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ఖర్చుతోనే అత్యంత ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది. అదేవిధంగా ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారని నేను భావిస్తున్నా. ఈ డాక్టర్లందరికీ నా విజ్ఞప్తి ఒకటే, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో 1 నెల ప్రభుత్వ ఆసుపత్రులలో మీరు పనిచేయండి. మీ సర్వీసెస్ను రెండర్ చేయండి. మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. 12 నెలల్లో 11 నెలలు మీకోసం, మీ కుటుంబం కోసం, మీరు పనిచేస్తున్న సంస్థల కోసం సమయాన్ని ఇవ్వండి. 1 నెల ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులలో మీరు పనిచేయండి.